గణేష్ నెక్స్ట్ గోపాలకృష్ణ నెక్స్ట్ అగ్నీశ్వర నెక్స్ట్ కనకలింగం మిల్లర్ పో నెక్స్ట్ వెంకటాచలం నెక్స్ట్ నువ్వు దేశం కోసం చేరావు, తను గౌరవం కోసం చేరాడు. ఏంది అగ్నే నీకేం పెరిచుండరు? మిల్లర్, సిపాయి మిల్లర్, జనరల్ మిల్లర్, జవాన్ మిల్లర్, కెప్టెన్ మిల్లర్. అదిరింది కదా? ఏకంగా క్యాప్టెనే. దానికి ఇంకా చాలా దూరం పోవాలి తమ్మి. ఎంత దూరం అయినా పోతాను కానీ నీకేం పేరు? అదే పేరే అగ్ని, వాపా పెట్టిన పేరు కదా, మా వాళ్ళల్లో అట్లా మార్చుకోం. వెంటయ్య నీకే పెరిచుండరు. ఏదో పేరెట్టాడు ఏదో నోటు తిరగట్లా. ఓ పని చదివి చెప్తావు నాకు. ఏది ఇది? స్టీపెన్. ఈ స్టీపనా? చి, ఏం పేరు ఇది? మన పేరాడికి అర్థం కాక ఆడు మనకో పేరిస్తే ఆడు మనకెట్టిన పేరు మనకి నోటు తిరిగి సావట్లేదే. పెన్. స్టీపెన్ 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 స్టీపెన్. రే పెండయ్య, ఓ నీకేం పేరు ఇచ్చారేంటి? ఏం పేరుది? స్టీపెన్. స్టీపెన్. ఓ, ఊర్లో పందులు పెంచుకునే పెంటయ్య పేరు స్టీఫెనా? స్టీఫెన్ అంట. రేయ్, నీ తాతకి మించిన పేరు రాది. స్టీఫెన్ అంట, స్టీఫెన్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడు ఒకటి తగులుతాడు ఫీల్డ్లోనే. నువ్వు కూసో, నేను పట్టించుకోబాక. కెప్టెన్ మిల్లర్. అబ్బాయి అగ్ని, నువ్వు ఉత్తరం రాయట్లా? ఎవరికి? ఎవరికేంటి? అమ్మ నాన్నకి, అన్నదమ్ములకి, ప్రేయసికి. పుట్టగానే అయ్యని మింగేశానంట, అమ్మని చంపేశారు. ప్రేయసా? అది ప్రేమ అని తెలిసే లోపే ప్రేయస్ వెళ్ళిపోయింది. అరే పాపాత్మలారా, అమ్మని చంపేశారా? ఎవరు తెల్లు అగ్ని? మనూరోళ్ళే. ఎవరు అమ్మని చంపారో తెలియదు. వాళ్ళ పేగులు తెంచి మెళ్ళలో వేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది.
అన్నిట్లాగే దీన్ని సహించి ఎప్పట్లాగే ముందుకు పోతా ఉన్నా. నువ్వు రాయ్. ఉత్తరం రాయడానికి ఎవరో ఒకరు ఉండడం కూడా అదృష్టమే. నువ్వు చెప్పింది నిజమే అబ్బాయి. తోరణం కట్టి పసుపు స్నానం చేయించి బొట్టు పెట్టి దండేసేది బలివటానికని ఆ మేకకి తెలుసా? రేయ్, అర్థమైందా? అడు మేక అంటుంది నిన్నే. ఒక్క మేక కాదు, మేకల మందే ఆ రోజు గుంపుగా బయలుదేరాయి. మన లాడకి తీసుకుపోతున్నారు. నాకెందుకో మొత్తం తప్పుగా అనిపిస్తుంది. ఏ అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? కాదు, వాళ్ళని బెదిరించడానికైతే రక్షక భటులు సరిపోతారు కదా, మనం ఎందుకో? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మనకు అప్పచెప్పిన మొదటి పని సరిగ్గా చేయాలి. ఒకసారి వెనక్కి తల తిప్పి చూడు. స్టీఫన్గా మారిన పెంటయ్య ఎంత ధైర్యంగా వస్తున్నాడు. పెరిగి పందల్లారా మొహాలు చూడు. ఈ తుప్పాస్ గాలిని పెట్టుకొని ఛే! ఒక మంచి సైనికుడు యుద్ధ భూమిలో దేనికి భయపడకుండా నుంచోమంటే నుంచుంటాడు, కాల్చమంటే కాలుస్తాడు. ఒక మంచి సైనికుడు కమాండర్ చెప్పిందే చేస్తాడు. కానీ ఒక మంచి వీరుడు తన మనసు చెప్పిన మాటే వింటాడు. కాల్చమని చెప్పారు కదా.
ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? నేనే నా దేశ ప్రజల్ని చంపేశానని మిల్లర్ మనసు చలించిపోయింది. అగ్ని ఇందుకోసం తీసుకొచ్చారు రమ్మని. మన వాళ్ళ సభ్యులు తగలడానికి ఇవన్నీ నేర్పించారని ముందే తెలిస్తే నేను అసలు వచ్చిండేవాడినే కాదు. అయ్యో అమ్మా. అగ్ని ఎరా మీ అమ్మని చంపేశారు చెప్పావు కదా, ఒకసారి వెనక చూడ ఎంతమంది అమ్మలు వచ్చారు. రవి రవి చిన్న పిల్లలు చంపి తగలెట్టేసినారు. అయ్యో ఈ పాపని ఎలా కడిగేది? ఈ పాపని ఎలా కడిగేది? ఈ పాపని ఎలా కడిగేది ఇప్పుడు? ఈ పాపని ఎలా కడిగేది ఇప్పుడు? అమ్మా 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 నేనేం చేయలేదమ్మా. అమ్మా ఇది వాడి చింతపాకమ్మా, తెల్లడి చింతపాకమ్మా, నాది కాదమ్మా. అమ్మా అమ్మా నువ్వు చూడకమ్మా, అమ్మా చూడకమ్మా, నేనేం చేయలేదు. నా చేతులంతా రక్తం, అయ్యో రక్తాన్ని కడగాలే. నా చేతిగడ్డ రక్తంతో తుడిసేస్తానమ్మా, నా చేతిగడ్డ రక్తంతో తుడిసేస్తానమ్మా. ఈ రక్తాన్ని తుడిసేస్తానమ్మా, ఈ రక్తాన్ని తుడిసేస్తానమ్మా, ఈ రక్తాన్ని తుడిసేస్తానమ్మా, ఈ రక్తాన్ని తుడిచేస్తాను.